గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 868. బంగ్లాదేశ్ క్రైసిస్ గురించి మీరు ఆల్రెడీ న్యూస్లో వినే ఉంటారు కదా. సో ఈ క్రైసిస్ వలన కొన్ని కంపెనీస్ అయితే ఇంపాక్ట్ అవనున్నాయి అండ్ కొన్ని కంపెనీస్కి బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఉన్నది. దీని గురించి ఈరోజు డైలీ మనిషిలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 166 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 78,593 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 63 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,992 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.67% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.34% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.69% కరెక్ట్ అయింది. అండ్ నిన్న మన మార్కెట్లోని అంతలా ప్రెషర్ కనపడిన తర్వాత ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ లోని కొంత పాజిటివ్ ర్యాలీ కనపడింది. దీంతో మార్నింగ్ మనం మార్కెట్ కూడా పాజిటివ్ గానే ఓపెన్ అయింది. కానీ మార్కెట్ లోని దాని తర్వాత ఆ పాజిటివ్ మూమెంటం అయితే కంటిన్యూ అవ్వలేదు. మార్కెట్ పాజిటివ్ గా ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా మార్కెట్ లో కంటిన్యూస్ గా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనపడి చివరికి మార్కెట్ నెగిటివ్ లో క్లోజ్ అయింది. నిన్న ఆల్రెడీ మన వీడియోలో క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా, మార్కెట్ లో ఈ సెల్లింగ్ ప్రెషర్ ఏదైతే కనపడుతున్నదో ప్రెసెంట్ అది ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది అన్నది ఎవరూ కూడా చెప్పలేం. సో అందుకనే మార్కెట్ లో కొంత రికవరీ, అంటే ఇలాంటి సెల్లింగ్ ప్రెషర్ కనపడినప్పుడు ఒకసారి కొంత రికవరీ కనపడుతుంది. ఆ రికవరీ చూసి మార్కెట్ పాజిటివ్ గా మూవ్ అయిపోద్దేమో అని చెప్పి చాలా మంది ఇన్వెస్ట్ చేసేస్తుంటారు. అందుకనే కంగారు పడకండి, కొన్ని రోజులు మార్కెట్ అయితే అబ్జర్వ్ చేయండి. అంటే మార్కెట్ లో నా స్టెబిలిటీ వచ్చే వరకు కూడా కొంత అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్ లో వన్స్ ఆ స్టెబిలిటీ వచ్చిన తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అన్నది తీసుకోవడం బెటర్. నెక్స్ట్ బంగ్లాదేశ్ క్రైసిస్ గురించి మీరు ఆల్రెడీ న్యూస్ ఛానల్స్ లో చూసే ఉంటారు కదా. ఒకవేళ ఎవరికైనా ఈ బంగ్లాదేశ్ క్రైసిస్ గురించి తెలియలేనట్లయితే దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ క్రైసిస్ వలన మన ఇండియాకి చెందినటువంటి కొన్ని కంపెనీస్ అయితే ఇంపాక్ట్ అవనున్నాయి. దాని గురించి కూడా మనం ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా అసలు బంగ్లాదేశ్ లోని ప్రెసెంట్ నడుస్తున్నటువంటి ఇష్యూ ఏంటంటే, బంగ్లాదేశ్ లోని చాలా రోజుల నుంచి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుండడంతో అక్కడ ఉన్నటువంటి యంగ్ పీపుల్ ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్నారు. దట్టు ఇక్కడ బంగ్లాదేశ్ లో గవర్నమెంట్ జాబ్స్ లోని 1971 వార్ వెటరన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్ కి 30% కోటా ఉండడం వలన రిమైనింగ్ పీపుల్ నష్టపోతున్నారని చెప్పి యూత్ ప్రొటెస్ట్లు అయితే బాగా ఎక్కువగా పెరిగాయి. దట్టు ఈ జూలై మంత్ నుంచి ఇక్కడ వైలెన్స్ కూడా పెరగడంతో బంగ్లాదేశ్ పోలీస్ అండ్ అలాగే పీపుల్ మధ్యన జరిగినటువంటి ఈ ఫైట్ లోని జూలై మంత్ లో దగ్గరగా 200 మంది చనిపోవడం జరిగింది. ఇంతమంది చనిపోయేసరికి బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నటువంటి ఆ 30% కోటాని వెంటనే తగ్గించింది. ఈ కోటాని తగ్గించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షేక్ హసీనా గారు వెంటనే ఆవిడ పొజిషన్ కి అయితే రిజైన్ చేయాలని చెప్పి ప్రొటెస్ట్ ని కంటిన్యూ చేశారు. సో ఈ ప్రొటెస్ట్లు జరుగుతుండడంతో ఆగస్టు 4th రోజున అగైన్ 97 మంది గొడవల్లో చనిపోవడం జరిగింది. 97 మంది గొడవల్లో చనిపోయేసరికి ఇంకా ఇక్కడ ఆందోళనలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇంతలా ఆందోళనలు జరుగుతుండడంతో బంగ్లాదేశ్ ఆర్మీ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షేక్ హసీనా గారిని 45 నిమిషాల్లోనే రిజైన్ చేయాలని చెప్పి ఆర్డర్ ని పాస్ చేశారు. దీంతో షేక్ హసీనా గారు ఆవిడ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కి రిజైన్ చేసి ఇండియాకి వచ్చేయడం జరిగింది. బంగ్లాదేశ్ లో ప్రెసెంట్ జరుగుతున్నటువంటి ఇష్యూ ఇది. సో ఇప్పుడు షేక్ హసీనా గారు ఆవిడ పొజిషన్ కి రిజైన్ చేసేయడంతో ఆర్మీ అయితే బంగ్లాదేశ్ ని కంట్రోల్లోకి తీసుకుంది. అండ్ ఆర్మీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అపోజిషన్ పార్టీస్ తోని డిస్కస్ చేసి గవర్నమెంట్ ని కూడా ఫామ్ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే ఈ క్రైసిస్ ఎన్నాళ్ళు నడుస్తుంది అన్నది మనం ఎవ్వరూ కూడా ఇప్పుడే చెప్పలేము. నౌ ఈ క్రైసిస్ వలన మన ఇండియాకి చెందినటువంటి కొన్ని కంపెనీస్ ఇంపాక్ట్ అవబోతున్నట్లయితే మరికొన్ని కంపెనీస్ లాభపడబోతున్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా విఐపి ఇండస్ట్రీస్ వాళ్ళకి బంగ్లాదేశ్ లోని 8 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ టోటల్ కెపాసిటీలోని బంగ్లాదేశ్ యొక్క కంట్రిబ్యూషన్ నియర్లీ 30 to 35% వరకు ఉన్నది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రెసెంట్ క్రైసిస్ వలన ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కనుక నిలిచిపోయినట్లయితే దాని వలన విఐపి ఇండస్ట్రీస్ పైన ఇంపాక్ట్ పడనున్నది. ఈవెన్ విఐపి ఇండస్ట్రీస్ తో పాటుగా జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ వాళ్ళు కూడా ఇక్కడ 28 డామినోస్ స్టోర్స్ ని రన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ కన్సాలిడేటెడ్ సేల్స్ లోని బంగ్లాదేశ్ యొక్క కంట్రిబ్యూషన్ 1%. సో ప్రెసెంట్ క్రైసిస్ వలన బంగ్లాదేశ్ సేల్స్ కనుక తగ్గినట్లయితే దాని వలన జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ వాళ్ళ పైన కూడా కొంత ఇంపాక్ట్ పడనున్నది. అండ్ వీటితో పాటుగా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అయినటువంటి మ్యారికో వాళ్ళ టోటల్ ఇంటర్నేషనల్ రెవెన్యూస్ లోని బంగ్లాదేశ్ యొక్క కంట్రిబ్యూషన్ 40% వరకు కూడా ఉన్నది. సో బంగ్లాదేశ్ కంట్రిబ్యూషన్ ఇంతలా ఉండడం వలన అక్కడ సేల్స్ ఇంపాక్ట్ అయ్యనుకోండి, వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ ఇంపాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నది. కాబట్టి అది మ్యారికో వాళ్ళ రిలేటెడ్ గా కూడా కొంత నెగిటివ్. ఈవెన్ మ్యారికోతో పాటుగా డాబర్, బ్రిటానియా అండ్ గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లాంటి ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కూడా బంగ్లాదేశ్ లోని సేల్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఈ కంపెనీస్ పైన కూడా కొంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉన్నది. నౌ వీటితో పాటుగా ఇంకా రిమైనింగ్ ఏ కంపెనీస్ కి అయితే బంగ్లాదేశ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయో ఆ కంపెనీస్ కి అయితే ఈ క్రైసిస్ మనం కొంత నెగిటివ్ గానే చూడాలి.
చూడొచ్చు. నౌ ఆపర్చునిటీ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే బంగ్లాదేశ్ లోని లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా గ్రో అయింది. నౌ ఈ క్రైసిస్ వలన అక్కడ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపాక్ట్ అయింది అనుకోండి. ఈ బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి క్లయింట్స్ అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా. దెన్ వాళ్ళకు ఉన్నటువంటి అదర్ ఆప్షన్స్ చూసినట్లయితే వియత్నాం అండ్ అలాగే మన ఇండియా. సో కొంతమంది క్లయింట్స్ కనుక ఇండియాకి షిఫ్ట్ అయినట్లయితే దాని వలన టెక్స్టైల్ కంపెనీస్ కి పాజిటివ్. కాబట్టి ఈ రోజు సెషన్ లోని గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ తో పాటుగా మరికొన్ని టెక్స్టైల్ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కాకపోతే మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ అండ్ అలాగే పర్ల్ గ్లోబల్ ఈ రెండు కంపెనీస్ కి కూడా బంగ్లాదేశ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపాక్ట్ అయింది అనుకోండి, కొంతవరకు దాని వలన వీళ్ళపైన ఇంపాక్ట్ పడచ్చు. కాకపోతే అక్కడ బంగ్లాదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్ లో వీళ్ళ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్లయింట్స్ ని గనక వీళ్ళు ఇండియాకి షిఫ్ట్ చేసుకోగలిసినట్లయితే దాని వల్ల లాంగ్ టర్మ్ లోని వీళ్ళకి బెనిఫిట్ కానున్నది. సో ప్రెసెంట్ బంగ్లాదేశ్ లో క్రైసిస్ ఏదైతే నడుస్తున్నదో దీని వల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీకి అయితే మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ విండ్ టర్బైన్ జనరేటర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఐనాక్స్ విండ్ లిమిటెడ్ వాళ్ళకి ఇంటిగ్రమ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 201 మెగావాట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ ఇంటిగ్రమ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళకి ఐనాక్స్ విండ్ లిమిటెడ్ వాళ్ళు 3 మెగావాట్ విండ్ టర్బైన్ జనరేటర్స్ ని సప్లై చేయనున్నారు. అండ్ వీటిని సప్లై చేయడంతో పాటు ఈ ప్రాజెక్ట్ కమిషన్ అయిన తర్వాత వీళ్ళు మల్టీ ఇయర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేయబోతున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర లాంటి 4 స్టేట్స్ లోని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయనున్నారు. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది ఐనాక్స్ విండ్ లిమిటెడ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్పీజీ సిలిండర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడంతో పాటు ఆటో ఎల్పీజీ సప్లై చేసేటువంటి కాన్ఫిడెన్స్ పెట్రోలియం వాళ్ళు కొత్తగా 13 ఎల్పీజీ డిస్పెన్సింగ్ స్టేషన్స్ ని కమిషన్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళ టోటల్ ఎల్పీజీ డిస్పెన్సింగ్ స్టేషన్స్ కౌంట్ 274 కి పెరిగింది. యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు 100 ఆటో ఎల్పీజీ స్టేషన్స్ అయితే కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. దీనిలో భాగంగా ఆల్రెడీ 26 ఆటో ఎల్పీజీ స్టేషన్స్ ని వీళ్ళు కమిషన్ చేసేసారు. అండ్ రిమైనింగ్ స్టేషన్స్ ని కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కంప్లీట్ చేస్తామని కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా వీళ్ళ ఆటో ఎల్పీజీ స్టేషన్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కాన్ఫిడెన్స్ పెట్రోలియం వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి అబ్సల్యూట్ స్పోర్ట్స్ వాళ్ళు యుఎస్ కి చెందిన గేమింగ్ అండ్ ఈ స్పోర్ట్ కంటెంట్ ప్రొవైడర్ అయినటువంటి డెల్టియాస్ గేమింగ్.com యొక్క అసెట్స్ ని అక్వైర్ చేసేందుకు గాను అసెట్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. అండ్ ఈ టోటల్ అసెట్స్ ని వీళ్ళు 1 or more ట్రంచెస్ లోని 7.5 crores కి అక్వైర్ చేయనున్నారు. అండ్ ఈ ట్రాన్సాక్షన్ నెక్స్ట్ 45 days లో కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నది. నో ఈ డెల్టియాస్ గేమింగ్.com యొక్క అసెట్స్ ని అక్వైర్ చేయడం ద్వారా అబ్సల్యూట్ స్పోర్ట్స్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్ అయినటువంటి sportskeeda.com వాళ్ళు లార్జ్ నెంబర్ ఆఫ్ గేమింగ్ ఆడియన్స్ కి వాళ్ళ సర్వీసెస్ ని అందించే అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నువ్వు కొత్తగా స్పోర్ట్స్ అసెట్స్ ని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ ని అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఇది నజారా టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ ఎల్ఐసి వాళ్ళు 4 న్యూ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేశారు. ఈ ప్రొడక్ట్స్ ఆగస్ట్ 6th అంటే ఈ రోజు నుంచి సేల్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రొడక్ట్స్ మీరు చూసినట్లయితే ఎల్ఐసి యువా టర్మ్, ఎల్ఐసి డిజి టర్మ్, ఎల్ఐసి యువా క్రెడిట్ లైఫ్ అండ్ ఎల్ఐసి డిజి క్రెడిట్ లైఫ్ ఈ 4 న్యూ ప్రొడక్ట్ సేల్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు. ఒకవేళ ఈ ప్రొడక్ట్ సేల్స్ బాగా జరిగినట్లయితే అది ఎల్ఐసి వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రివాల్ట్ బ్రాండ్ తోని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసేటువంటి రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ఢిల్లీ నజాఫ్ గర్ లోని కొత్త డీలర్షిప్ ని అయితే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ విధంగా వేరియస్ ప్లేసెస్ లోని వీళ్ళ డీలర్షిప్స్ ని ఓపెన్ చేయడం ద్వారా ఆ లోకల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ 2 వీలర్ సేల్స్ డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఇలా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారన్న అప్డేట్ తోని మార్నింగ్ అయితే స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాకపోతే దాని తర్వాత మార్కెట్ లో ప్రెషర్ కనపడడంతో ఈ స్టాక్ కూడా కరెక్ట్ అయింది. నెక్స్ట్ టాటా ఎలక్సీ వాళ్ళతోని మెట్టెక్ కంపెనీ అయినటువంటి స్కాన్రే వాళ్ళు పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా స్కాన్రే వాళ్ళ కోసం టాటా ఎలక్సీ వాళ్ళు అడ్వాన్స్డ్ సర్జికల్ ఇమేజింగ్ కోర్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ని డెవలప్ చేయనున్నారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళు డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ లోని కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మాడ్యూల్స్ ని యూజ్ చేయడం ద్వారా రివల్యూషనైజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో టాటా ఎలక్సీ వాళ్ళతోని స్కాన్రే వాళ్ళు ఈ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేయడం టాటా ఎలక్సీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫోసిస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. రీసెంట్ గా జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళకి 32,000 crores వర్త్ ట్యాక్స్ డిమాండ్ రిలేటెడ్ గా ప్రీ షోకాస్ నోటీస్ ని ఇష్యూ చేశారు కదా. దీనిలో 3,000 crores వరకు కూడా ట్యాక్స్ డిమాండ్ ని డీజీజీఏ వాళ్ళు ఆల్రెడీ విత్డ్రా చేసుకోవడం జరిగింది. అండ్ రిమైనింగ్ ట్యాక్స్ డిమాండ్ ని కూడా విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి నిన్న వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి. కాకపోతే ఇప్పుడు రియూటర్స్ వాళ్ళు
వాళ్ళ గవర్నమెంట్ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గవర్నమెంట్ ఏదైతే ఇన్ఫోసిస్ వాళ్ళపైన ఈ 32,000 crores ట్యాక్స్ డిమాండ్ విధించబోతుందో దాన్ని అయితే క్యాన్సిల్ చేయకపోవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఇన్ఫోసిస్ వాళ్ళైతే దీన్ని అపీల్ చేసుకుంటామని చెప్తున్నారు కదా. సో ఫైనల్లీ గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తుందా లేదా అన్నది మనం చూడాలి. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఈ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ ని విత్డ్రా చేయలేనట్లయితే అది ఇన్ఫోసిస్ వాళ్ళకి నెగిటివ్ కానుంది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఇప్కా ల్యాబొరేటరీస్ వాళ్ళకి చెందినటువంటి డయాబెటిక్ ఫుట్ అల్సర్ ట్రీట్మెంట్ లో యూజ్ చేసేటువంటి పేటెంటెడ్ డ్రగ్ కి వీళ్ళకి CDSCO అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి పర్మిషన్ రావడం జరిగింది. ఈ పర్మిషన్ రావడంతో ఈ డ్రగ్ ని వీళ్ళు డయల్కస్ బ్రాండ్ నేమ్ తోని మన ఇండియన్ మార్కెట్ లోని మార్కెటింగ్ చేయనున్నారు. సో వీళ్ళ డ్రగ్ కి CDSCO దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందంటే అది ఇప్కా వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో ఇప్కా ల్యాబొరేటరీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు నుంచి ఓపెన్ అయినటువంటి యూనికామర్స్ ఈ సొల్యూషన్స్ లిమిటెడ్ IPO రిలేటెడ్ గా బ్రీఫ్ డీటెయిల్స్ ని మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ముందుగా ఈ కంపెనీ ఏం చేస్తుందంటే వేరియస్ కంపెనీస్ కి వీళ్ళ SaaS ప్రొడక్ట్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. మెయిన్లీ ఈ కామర్స్ బిజినెస్ ఉంటాయి కదా, ఈ కామర్స్ బిజినెస్ కి వీళ్ళ సర్వీసెస్ ని ఎక్కువగా ఆఫర్ చేస్తుంటారు. దీనిలో వీళ్ళ ప్రొడక్ట్స్ మనం చూసినట్లయితే వేర్ హౌస్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, మల్టీ ఛానల్ ఆర్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఓమ్ని ఛానల్ రీటైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ సెల్లర్ మేనేజ్మెంట్ ప్యానల్ ఫర్ మార్కెట్ ప్లేసెస్. ఇవి వీళ్ళ ప్రొడక్ట్స్. అండ్ వీటితో పాటుగా రీసెంట్ గా వీళ్ళు లాజిస్టిక్స్ ట్రాకింగ్ అండ్ కొరియర్ అలొకేషన్ రిలేటెడ్ గా యూనిషిప్ అనేటువంటి ప్రొడక్ట్ ని లాంచ్ చేశారు. అండ్ అలాగే పేమెంట్ రీకాన్సిలేషన్ రిలేటెడ్ గా యూనిరేకో అనేటువంటి ప్రొడక్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ప్రెసెంట్ ఈ కంపెనీ 8,600+ వేర్ హౌసెస్ ని మేనేజ్ చేస్తున్నట్లయితే 240 గ్లోబల్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. అండ్ 2,700+ స్టోర్స్ ని మేనేజ్ చేస్తున్నారు. అండ్ సంవత్సరానికి వీళ్ళు 790 million+ ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ ప్రెసెంట్లీ 795 ఎంటర్ప్రైజ్ క్లయింట్స్ కి వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నట్లయితే 2,707 SMB క్లయింట్స్ అంటే స్మాల్ అండ్ మీడియం బిజినెస్ క్లయింట్స్ కి వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే 43 ఇంటర్నేషనల్ క్లయింట్స్ కి కూడా వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు దేర్ టెక్నాలజీ అండ్ పార్ట్నర్ ఇంటిగ్రేషన్స్, వీళ్ళు ఫ్లిప్కార్ట్, నైకా అండ్ మీషో లాంటి ఫేమస్ ఈ కామర్స్ వెబ్సైట్స్ తో పాటుగా 31 మార్కెట్ ప్లేసెస్ అండ్ కార్ట్స్ తోని వీళ్ళు టెక్నాలజీ పార్ట్నర్ గా ఇంటిగ్రేట్ అయి ఉన్నారు. అండ్ అలాగే 101 లాజిస్టిక్ పార్ట్నర్స్ తో కూడా వీళ్ళకి ఇంటిగ్రేషన్ ఉన్నది. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ కమింగ్ టు దేర్ మార్కీ క్లయింట్స్ లెన్స్ కార్ట్, మామా ఎర్త్, షుగర్, ఇమామి, సెలో, బోట్ తో పాటుగా ఇంకా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మార్కీ క్లయింట్స్ లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ కమింగ్ టు దేర్ నెంబర్స్, వీళ్ళ ఎంటర్ప్రైజ్ క్లయింట్స్ దగ్గర నుంచే ఎక్కువగా రెవెన్యూస్ జనరేట్ చేస్తున్నారు. 2024 ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ ఎంటర్ప్రైజ్ క్లయింట్స్ ద్వారా 90 crores రెవెన్యూస్ జనరేట్ చేయడం జరిగింది. అదే SMB క్లయింట్స్ నుంచి అయితే 12.6 crores రెవెన్యూ జనరేట్ చేశారు. సో మెయిన్లీ వీళ్ళకి ఎంటర్ప్రైజ్ క్లయింట్స్ నుంచే రెవెన్యూ కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది. కమింగ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ కంపెనీలోని ఏస్ వెక్టర్ లిమిటెడ్ అదే స్నాప్డీల్ ఉండేది కదా, ఈ స్నాప్డీల్ నే ఏస్ వెక్టర్ లిమిటెడ్ గా పిలుస్తారు. ఈ స్నాప్డీల్ వాళ్ళు 34.91% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ తర్వాత SB ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ వాళ్ళు 29.9% హోల్డ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళతో పాటు ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి మధు కేలా గారి వైఫ్ అయిన మాధురి మధుసూదన్ కేలా గారు 1.65% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ ఎవరెవరు ఎంత స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ IPO సెస్ 276 crores, ఇది కంప్లీట్లీ ఆఫర్ ఫర్ సేల్. అండ్ ఈ IPO ఒక ప్రైస్ బ్యాండ్ మీరు చూసినట్లయితే 102 రూపీస్ నుంచి 108 రూపీస్ గా వీళ్ళు కోట్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ IPO డీటెయిల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ IPO 6th August అంటే ఈ రోజు ఆల్రెడీ ఓపెన్ అయింది. అండ్ 8th August రోజున క్లోజ్ అవుతుంది. రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దీనిలో QABs కి 75% అలొకేట్ చేసినట్లయితే NIS కి 15% అలొకేట్ చేశారు. అండ్ రీటైల్ కి 10% అలొకేట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు దేర్ ఫైనాన్షియల్స్, వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర డెట్ 0 ఉన్నది, అంటే ఇది కంప్లీట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ కమింగ్ టు దేర్ P&L 2022 to 2024 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 32.46% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 69.15% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 47.51% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ బిట్వీన్ 8 to 14% ఉన్నాయి. కాకపోతే లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్ లో మాత్రం అప్రాక్సిమేట్లీ 8% ఎబిటా మార్జిన్స్ వీళ్ళు జనరేట్ చేశారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే వీళ్ళ ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా 10 to 12% ఇన్ బిట్వీన్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు రిటర్న్ రేషియోస్ అండ్ వాల్యుయేషన్స్, వీళ్ళు 18.98% ROE జనరేట్ చేస్తున్నట్లయితే 16.87% ROCE జనరేట్ చేస్తున్నారు. అండ్ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ చూసినట్లయితే వీళ్ళ అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే వీళ్ళు IPOని 83 PE లో కోట్ చేస్తున్నట్లయితే 15.81 టైమ్స్ ప్రైస్ టు బుక్ వాల్యూలో కోట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ప్రైస్ టు సేల్స్ 10.68 టైమ్స్ అండ్ EV బై ఎబిటా 76.63. అండ్ కమింగ్ టు అవర్ పర్సనల్ వ్యూ, మా పర్సనల్ వ్యూ షేర్ చేసే ముందు స్టాండర్డ్ డిస్క్లోజర్, ఈ IPO రిలేటెడ్ గా ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నామో అది కంప్లీట్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే తీసుకుని ఫర్దర్ గా దీనిపైన వర్క్ చేయడానికి ప్రయత్నించి మీకు అర్థమైన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీ అంతటా మీరు డిసిషన్ తీసుకోలేని పక్షంలో
లో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కాంటాక్ట్ చేయండి. అండ్ కమింగ్ టు అవర్ పర్సనల్ వ్యూ, లాంగ్ టర్మ్ వ్యూ విషయంకి వచ్చేసరికి ఎవరైనా లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయాలనుకున్నట్లయితే లిస్ట్ అయిన తర్వాత సిచ్యువేషన్ చూసి దాన్ని బట్టి మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం బెటర్. అదే షార్ట్ టర్మ్ విషయంకి వచ్చేసరికి ప్రెసెంట్ మార్కెట్ అయితే చాలా వాలటైల్ గా ఉన్నది కాబట్టి లాస్ట్ డే వరకు చూసి ఒకవేళ మీరు అప్పటికి కంఫర్టబుల్ అనుకున్నట్లయితే అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అనేది బెటర్. నెక్స్ట్ అరబిందో ఫార్మా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన యూగియా ఫార్మాసిటికల్స్ వాళ్ళకి చెందిన రాజస్థాన్ ఫార్ములేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని లాస్ట్ ఏప్రిల్ 23 నుంచి మే 3 మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ ని ఇష్యూ చేశారు. ఈ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అంటే ఏంటంటే యుఎస్ఎఫ్డిఏ కంప్లైన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో అని చెప్పి అర్థం. సో వాటిని కంపెనీ అయితే కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కంపెనీ కరెక్ట్ చేసుకోలేనటువంటి పక్షంలో వీళ్ళకి వార్నింగ్ లెటర్స్ అవి ఫ్యూచర్ లోని ఇష్యూ చేసేటువంటి అవకాశం ఉన్నది. సో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు అఫీషియల్ యాక్షన్ ఇండికేటర్ ని ఇష్యూ చేశారంటే అది అరబిందో ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి పవర్ మెక్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి నైజీరియాకి చెందినటువంటి ఒక ఆయిల్ రిఫైనరీ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్లో భాగంగా ఈ ఆయిల్ రిఫైనరీ కోసం వీళ్ళు 400 మెగావాట్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్ట్ ని 24 months పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 110 crores. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లాంటివి కన్స్ట్రక్ట్ చేసేటువంటి పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ ని విన్నారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు జిగోన్ ప్రాజెక్ట్ లోని వాటర్ లిఫ్టింగ్ అరేంజ్మెంట్ తో పాటుగా అదర్ వర్క్స్ కూడా చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 317 crores. ఈ ఆర్డర్ ని వీళ్ళు జాయింట్ వెంచర్ కంపెనీ విన్ అయింది కదా, దీనిలో వీళ్ళ షేర్ అప్రాక్సిమేట్లీ 111 crores. నెక్స్ట్ యాక్సిస్ కేట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 2.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 13.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 5.8% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 4% డ్రాప్ కనిపిస్తుంది. బట్ వీళ్ళ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 194% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 86.6% గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ రెవెన్యూస్ లో పెద్దగా గ్రోత్ కనపడకపోయినా ప్రాఫిట్ లో ఇంత గ్రోత్ కనపడడానికి రీజన్ ఒకటి, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ పెరిగింది. దీంతో పాటుగా ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ కూడా పెద్దగా పెరగకపోవడంతో మనకి ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని మంచి జంప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ డ్రాప్ అయినా కూడా ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతోనే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ కి మెయిన్లీ ఏరోస్పేస్ వెర్టికల్ కంట్రిబ్యూషన్ అయితే బాగా పెరిగింది. బట్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ కంట్రిబ్యూషన్ అయితే తగ్గింది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర $83.2 million వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. ఓవరాల్ గా వీళ్ళ బాటమ్ లైన్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో పాటు వీళ్ళ దగ్గర మంచి ఆర్డర్ బుక్ ఉండడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాక్సిస్ కేట్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. కానీ దాని తర్వాత మార్కెట్ లో కనబడినటువంటి ప్రెషర్ తో స్టాక్ అయితే కూల్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ స్నైడర్ ఎలక్ట్రిక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ సేల్స్ లో 19.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 62.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 38.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 3.28 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 48.48 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు దేర్ ఆర్డర్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆర్డర్స్ లోని 19% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళు మంచి ఆర్డర్స్ ను కూడా విన్ అవడంతో ఈ రోజు సెషన్ లో స్నైడర్ ఎలక్ట్రిక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రీటైల్ చైన్ స్టోర్స్ ని రన్ చేసేటువంటి వీమార్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో ప్రాఫిట్స్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో కూడా వీళ్ళు 38 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 12 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఫుట్ ఫాల్ బాగానే పెరిగింది, కానీ యావరేజ్ ట్రాన్సాక్షన్ సైజ్ తగ్గింది అండ్ కన్వర్షన్ రేట్ కూడా కొంచెం తగ్గింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 70% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 41% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా
మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని వీళ్ళ వీసా అండ్ కౌన్సిలర్ బిజినెస్ రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ డిజిటల్ బిజినెస్ రెవెన్యూస్ లో మాత్రం పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. మెయిన్లీ వీసా అండ్ కౌన్సిలర్ బిజినెస్ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ కూడా బాగున్నాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో BLS ఇంటర్నేషనల్ స్టాక్ 10% పైనే పెరిగింది. నెక్స్ట్ దీపక్ నైట్రేట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్కెట్ ఎక్స్పెక్టెడ్ లైన్ లోనే వీళ్ళ నెంబర్స్ అయితే పోస్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 149 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 253 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 202 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ ప్యాట్ తగ్గడానికి మెయిన్ రీజన్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి 79.8 crores ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. ఈ ఎక్సెప్షనల్ గెయిన్ ఉండడం వల్లనే వీళ్ళ ఓవరాల్ ప్రాఫిట్ పెరిగింది. అదే ఈ ఎక్సెప్షనల్ గెయిన్ మనం తీసి చూసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఎయిర్ కూలర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి సింఫనీ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 76% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 298% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 24 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 88 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలోను ప్రాఫిట్ లోను వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు మార్కెట్ ఇంత వాలటైల్ గా మూవ్ అయినా కూడా స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 19% పైనే పెరిగింది. నెక్స్ట్ వేదాంత వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 54% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 124% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వేదాంత వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ రైమండ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. సో ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది కదా, దానికి రీజన్ యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా వీళ్ళ మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళ పైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని రైమండ్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ టీవీఎస్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 441 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 411 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 484 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే టీవీఎస్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ అయితే ఈ క్వార్టర్ లో డీసెంట్ గానే ఉన్నాయి. కాకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి స్టాక్ లో ప్రెషర్ కనపడినా అగైన్ దాని తర్వాత కొంత రికవర్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.